స్వగ్రామం వచ్చి ఇది మేడూరు మాది. మేము వృత్తిరీత్యా ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోయాము. మాది అక్కడే మేము ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్లు చేసేవాళ్ళం. మేము కాంట్రాక్ట్ వర్క్లు చేస్తూ అటు ఇటు తిరగడంలో ఎట్లాగో మాకు ఈ ఊర్లో 3 ఎకరాల పొలం ఉంది. నాకు తక్కువ వ్యవసాయమే, ఫస్ట్ నుంచి వ్యవసాయం కూడా ఏమి ఎక్కువ చేయలేదు. మేము ఆ వర్క్లు చేస్తే ఇక మేడూరులో ఉందామని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టి ఈ వాతావరణంలో ఉన్నాం. పల్లెటూరులో ఇప్పుడు వరకు కూడా సిటీలో ఉన్నాం కదా, అందుకని ఇటు వచ్చేసి ఇక్కడ ఉండి ఒక ఆవును పెట్టి చిన్నగా ఒక ఆవు దూడను తీసుకొచ్చాం. 9 నెలల దూడను తీసుకొచ్చి ఆ దూడను పెట్టి ఇక అక్కడి నుంచి అయ్యే పెరుగుతూ వచ్చిన జాతులన్నీ. మాకేంటంటే కొంచెం ఆవు కూడా మాకు దాని మీద ఇష్టంతో పెంచుకోవాలి ఇంట్లో ఆవుని. ఇక్కడ 17 బయట కూడా కొన్ని ఉన్నాయి. బయట కూడా ఏంటంటే మన పెద్ద ముత్తేవి ఆశ్రమం ఆయనకి 2 కోడి దూడలు ఇచ్చాం. ఆయన వచ్చి అడిగారు వాళ్ళ ఆవుల మీదనే 2 కోడి దూడలు వాళ్ళకి ఉచితంగానే ఇచ్చేసాం మనం. ఇబ్బంది అంటే ఒకటి మనకి భారం అంటే భారం అనిపిస్తుంది, భారం లేదనుకుంటే లేదు. ఏ విధంగా అంటే చాలా మంది గోవుల్ని పెంచుకుంటే మంచి జరుగుతుంది అంటారు. మరి మంచి జరుగుతుందంటే ఒక ఆవు పెట్టుకుంటే మంచి జరుగుతుందండి. మరి ఇన్ని ఆవులు ఉన్నాయి, నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది రాలే వాటి వల్ల. నా ఇబ్బందులు వాటి వల్ల పోయినాయేమో కానీ నాకే పోయినాయి, కానీ వాటి వల్ల అయితే ఇబ్బంది లేదు. రావాల నాకు మంచిగా జరిగింది. అంటే డబ్బుల విధంగా కాదు, అన్ని రకాలుగా. నాకు ఏంటంటే కుక్కలంటే కూడా ఇష్టమేనో, పిల్లలు అన్ని కూడా అన్నీ ఇష్టమే. కానీ ఏవి మనం ఇంట్లో పెంచాలి, ఏవి ఇంట్లో పెంచకూడదు అనేది తెలుసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఆవు అందరూ చెప్పేది ఏంటంటే ముక్కోటి దేవతలతో సమానము, లక్ష్మీదేవత మొత్తం అంటారు. అలాంటి దాన్ని మనం రోడ్డు మీద ఎట్లా పెడతాం? మన ఇంట్లో మనం ప్రత్యేకంగా ఒక దేవుడి విగ్రహాన్ని కానీ, ఒక క్యాలెండర్ మీద ఉన్న బొమ్మను కానీ ఇంట్లో పెడతాం, కింద కూడా పెట్టాం దాన్ని. అట్లాంటి ఆవుని మరి రోడ్డు మీద ఎట్లా తిరగేస్తాం? మన ఇంట్లో పెంచుకున్నాం అనుకో, మన ఇంట్లో ఒక గుడి ఉన్నట్టే కదా. సిటీలో ఇప్పుడు వీధుల్లోనే ఎక్కువ తిరుగుతున్నాయి. వీధుల్లో ఎక్కువ తిరుగుతున్నాయి అంటే అదేంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఉండాల్సినవేమో ఇంట్లో ఉండాల్సినవేమో రోడ్డు మీద ఉంటుంది. చాలా మంది గోవు గురించి అందరూ బాగా చెప్తారు, అన్ని మంచి జరుగుతుంది ఆవు పాలు కానీ. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మన దేశంలో కూడా గేదె పాలు కొన్న రేటు ఆవు పాలు కొనరు. కానీ అందరూ చెప్పేదంటే ఆవు పాలు శ్రేష్టమైన చెబుతారు. గవర్నమెంట్ కూడా ఆవు పాలు మంచిది, ఆవు పాలు శ్రేష్టం, అన్ని ల్యాబుల్లో కూడా ఆవు పాలు ప్రాముఖ్యత చెబుతారు. కానీ ఆవు పాలు రేటు మట్టుకు ఎవరు. ఆవు దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది అన్ని. అదొక అంటే ఒకటి మన ఇంట్లో మనం ఏదైనా సరే ఒక మంచిదాన్ని పెంచుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. చెడుది ఏదైనా పెంచాల్సిన వచ్చాను మనకు అంతా చెడే జరుగుతుంది. మా ఇంట్లో దేవుడు ఉన్నట్టు మాకు ఇంకో చెడు ఏం జరుగుతుంది కదా. మేము గుడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. అందరూ చెప్తారు ముక్కోటి దేవతలు అంటారు. రావు ఇంకెందుకు గుడికి? గోవుల దగ్గరే పని చేసుకుంటాం. మాకు అది పని చేసుకుంటే మంచి జరుగుతుందన్న స్వార్థంతో పనిచేయం, కానీ అది దానికి చూడాలి. ఎందుకంటే ఒక జీవిని తీసుకొచ్చి మన దొడ్డ పెట్టినప్పుడు దాన్ని ఆలనా పాలనంతా మనమే చూసుకోవాలి. అదే దాన్ని బయటకు వదిలేసామనుకో మనకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అందుకని మన దొడ్డ ఉన్నా కూడా మనదే బాధ్యత. మామూలుగా ఈ బికనేరు అవన్నీ ఆ ఏరియాలో ఎక్కువగా తిరుగుతుందండి. ఇది అక్కడి నుంచి ఇది అనమాట అండి. ఇదేమవుతుందంటే కొంచెం మేతకి నీరుకి ఓ 10 రోజుల వరకు తట్టుకోగలదు. ఇది మేతకి నీరుకి 10 రోజుల వరకు తట్టుకోగలదు. ఇది 50 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఒక 1000 రూపాయలు ఇట్టంగా అల్లాడిపోతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. 50 లక్షలు ఖర్చు పెట్టారు, అన్ని చేశారు. అదేంటంటే ఆయన ఏంటంటే నలుగురు ఎలా చేస్తున్నారు, నేను అన్ని పద్ధతి ప్రకారం చేశాననే కానీ ఆయన లోపల ఇంటెన్షన్ నుంచి చేయలే ఏది కూడా, ఏ పని కూడా. మన లోపల నుంచి ఇంటెన్షన్ గా ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా మంచిగా ఉండాలని చేసేవాళ్ళు అయితే ఆ ద్వారా వేరేగా ఉంటుంది. నలుగురు గురించి చేశాడు. ఆ రోజున అందరూ చూసారు, ఈడు ఆవుని తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు అని. నలుగురు ఎప్పుడైనా నా గురించి నలుగురు చెప్పుకుంటే నాకు అదొక ఆనందం. ఆ టైప్ లో ఉంటారు జనాలు. అంతేగాని మనం చేసే పని ఆనందాన్ని ఇస్తుందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు అతను ఎంత బాగా చేశాడు, వాళ్ళు మీరే చెబుతున్నారు ఇంత చిన్న బెల్లం పెట్టాడు అంటే అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క బుద్ధి అనేది బయటపడిపోయింది. అది ఆయన చెప్పకుండానే నలుగురికి చెప్పుకున్నాడు నేను ఎలాంటి అని. అదే ఇంకో విధంగా చేశాడు అనుకోండి, ఇంకో విధంగా చెప్పుకున్నాడు. ఎమ్మటే చెప్పేశాడుగా, అతని బుద్ధి అతనికి అందరికీ తెలిసిపోయింది ఆ రోజునే.
ఆ క్షణంలోనే తెలిసిపోయింది. అందుకే అనేది ఏదైనా సరే దేవుడు ఏదైనా సరే ఎమ్మటే ప్రతిఫలం చూపించేస్తాడు. నువ్వు మన ఇంటికి ఏదన్నా మనం గుడికి వెళ్తాం అంటే దేవుడు మనం మంచి చేయాలి అన్ని బాగా తీసుకెళ్తాం, ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఏదో మనకు తెలిసినంత. మరి నువ్వు అట్లాంటి దేవుడే నా ఇంటికి రావాలి అని చెప్పినప్పుడు నువ్వెంత మర్యాదగా ప్రవర్తించాలి, ఎంత గౌరవంగా చూసుకోవాలి. నువ్వు గౌరవం చేయాలి. ఒక అతిథిని గౌరవం చేయలేదుగా, అది అతిథి కింద లెక్కే కదా ఆవు అనేది. నీ ఇంటికి మొట్టమొదటి అతిథి అదే. ఎందుకంటే దేవుడు గుడి కట్టినా గాని దేవుడు కూడా మనుషుని చూడ్డు, పూజారిని చూడ్డు, ఒక్క గోవు వెనక భాగాన్నే చూస్తాడు. అది ఫస్ట్ దేవుడు ఒక గోవు వెనక భాగాన్నే చూసిన తర్వాతే మిగతా వాళ్ళని చూస్తాడు, మిగతా వాళ్ళ జరిగి అట్లాగే ఉంటుంది. ఇది 2.5 సంవత్సరాల వయసు ఉంటుందండి సుమారుగా. 2.5 సంవత్సరాలు. మరి ఏంటి సార్ పరిస్థితి? కళ్ళు కనిపించకపోతే? కళ్ళు కనిపించకపోయినప్పుడు ఒకటండి, మన దొడ్లో ఉంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏముంది? కళ్ళు కనిపించకపోతే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు రేపొద్దున ఏదన్నా క్రాస్ చేయడానికి ఉపయోగపడుతుంది, దీని పేడ వస్తుంది, మనకి పొలాల్లోకి వెళ్తుంది, అంటే ఉపయోగం దానికి. మనుషుల్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఇది గుర్తుపడుతుందండి, ఇదంతా వాసన చూసే గుర్తుపడతాయండి. కళ్ళతో గుర్తుపడతాం అనేది ఇది కాదు, కానీ దానికి ఏంటంటే ఈ జాతుల్లో వాటికి వాసన చూసే గుర్తుపడతాం. వాసన చూసి గుర్తుపడుతుంది కొత్తాళ్ళు ఎవరనేది, పాతాళ్ళు ఎవరనేది. అది వీటికి నాకు మధ్య చెడు లేదు. ఒకవేళ నేనేమన్నా వీటిని కొట్టినా కొట్టచ్చు, కానీ అవి నన్నేం చేయలే. అంటే వన్ సైడ్ ఉంటది ఏదైనా సరే. మనం ఏంటంటే ఆవులను కొట్టలేదా అంటే కొడతాం, ఇందులో అవి అల్లరి చేసినప్పుడు కానీ అటు ఇటు ఇది చేసినప్పుడు కానీ మనకి ఒక చిరాకు మూడ్లో కానీ ఏదన్నా ఉన్నప్పుడు గబుక్కుని కొడతాం కానీ ఇవి కానీ చేస్తాం. లేకపోతే ఏదన్నా ఇంజక్షన్ చేసి చట్టంలోకి వెళ్ళేటప్పుడు కానీ తోలికి వెళ్ళేప్పుడు రాకపోతే కొడతాం, అన్ని చేస్తాం. కానీ ఎప్పుడు తిరిగి మనకి ఏమి చెయ్యి. అదే మిగతా జంతువులకి మనకి ఇది తేడా. మనకి ఉన్నప్పుడు ఏదైనా గొడవ వస్తుంది, కానీ వీటితో మనకి ఎప్పుడు గొడవ రాదు. అవి మనం ఏమి చెయ్యి, అసలు మనమే అట్లా ఏమన్నా చేస్తాం కానీ. అందుకని చెప్పి వీటితో అనుబంధం ఎక్కువ ఉంటది కాబట్టి మర్చిపోలేరు. 3వది 4వది అక్కడ చిన్న తోడు. ఈ 4 దాని పిల్లలేనండి. 4 పేదోళ్ళయి పొంగనూరు. ఇది అడుగుతారు ఎవరన్నా? ఎవరు అడగలేదా? అంటే అడుగుతారండి. అడిగితే మనం ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మన పిల్లలను ఒక ఇంటికి పంపించేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తామో వాళ్ళ రోజున ఆవు అడిగే వాళ్ళు అందరూ అడుగుతారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు చూడలేరు, దాన్ని పాడు చేసేస్తారు. వాళ్ళకి ఎందుకంటే దీన్ని చూసే ఇది కానీ అక్కడ వాతావరణం కానీ వాళ్ళకు ఉండవు. ఎంతసేపు పొంగనూరు ఆవు, చిన్న ఆవు మనం పెంచుకుందాము మంచి జరుగుద్ది అని చెప్పి చూసి మన దగ్గర నుంచి తీసుకెళ్ళి 1 సంవత్సరం తర్వాత పెంచుకుంటారు. ఆ పరిస్థితులు బాగాలేనుకోండి అమ్మేస్తారు కటికాడికి అమ్మే. అందుకని నేను ఎవరికి ఇవ్వనండి. ఇప్పుడు మన ఇంట్లో నన్ను చాలా మంది అడిగారు దూడనమ్మని, మా ఊళ్ళోనే అడిగారు, ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి తెలుసు నాకు. చూడరు, చేయరు వాళ్ళు. ఎందుకంటే మనం ఇచ్చి ఏదో మనం ఇంట్లో నుంచి వెళ్తే సుఖపడేటట్టుగా చూస్తాం మన పిల్లల్ని. వీళ్ళు అట్లాగే ఇవి కూడా ఏంటంటే అక్కడ బాగుంటే ఇప్పుడు ఆశ్రమంలో పంపించింది కూడా నేను ఆంబోతులు ఇచ్చింది అక్కడ ఉపయోగం కాబట్టి పంపించానండి, లేకపోతే అవి కూడా పంపించేవాడిని కాదు. అది ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది అడిగారు, ఇవ్వనన్నా నేను. ఎందుకంటే వాళ్ళు చేయలేరండి అందరూ. ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ తో తీసుకెళ్ళాలి కానీ మంచి అనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు.